అందరికీ నమస్కారం. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం, జనసేన పార్టీ. మన జనసేన పార్టీలో ఏదైనా నామినేటెడ్ పదవి కావచ్చు, లేదంటే రాజకీయ పదవి కావచ్చు, ఎవరైనా రావాలి వస్తే బాగుండు అని కోరుకునే వాళ్ళకి ఒక చిన్న విన్నపం. మీరు కోరుకోవడంలో తప్పు లేదు, ఆశపడడంలో తప్పు లేదు, వ్యామోహపడడంలో తప్పు లేదు. కాకపోతే ఆ పదవి తీసుకునే ముందు, నామినేటెడ్ కానీ రాజకీయ పదవి కానీ తీసుకునే ముందు దీనికి మనకి అర్హత ఉందా, మన పార్టీ కోసం పనిచేసామా, ఎన్ని రోజుల నుంచి పార్టీలో ఉన్నాం, పోనీ మనం ఎక్కువ సంవత్సరాల నుంచి ఉంటే మనం ఏమైనా చేయగలిగినామా, తక్కువ టైంలో వచ్చినా కూడా సరే మనం ఎక్కువ చేయగలిగినామా, అసలు మనం ఏం చేయగలిగినాం పార్టీలో. ఈ పదవి మనం తీసుకునేటప్పుడు, ఈ పదవిని మనం ఆశపడేటప్పుడు మనకన్నా కష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళంతా ఎక్కడున్నారు, పార్టీకి ఏ విధంగా కష్టపడినారు, అవన్నీ గుర్తించకుండా ఆశపడడం అనేది ఎంతవరకు సంస్కారమైనటువంటి పద్ధతి చెప్పండి. నిజంగా మీకు రాష్ట్రం అభివృద్ధి జరగాలనుకున్న వాడికి దేని మీద కూడా సరే వ్యామోహం కానీ ఆశ కానీ ఉండదు. వాళ్ళకున్న ఆశయం ఒకటే ఉంటుంది. ఆ ఆశయం ఏంటంటే సిద్ధాంతాల కోసం పనిచేసి పార్టీని అభివృద్ధి చేసి ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ పదవి మీద వ్యామోహం ఉండేవాడికి డబ్బు మీద మాత్రమే ఆశ ఉంటుంది. కాబట్టి పదవి తీసుకునేటువంటి ఎవరైనా కూడా సరే ఈ పదవికి నేను అర్హుని అయితే నేను తీసుకోవాలి, కాకపోతే నియోజకవర్గం మొత్తం వెతికి మరి ఈ పదవికి, అది రాజకీయ పదవి కావచ్చు, నామినేటెడ్ పదవి కావచ్చు, ఈ పదవి ఎవరు అర్హుడు, ఈ పదవి ఎవరికి వస్తే బాగుంటుంది, ఈ పదవి ఎవరు తీసుకుంటే మన పార్టీ అనేది అభివృద్ధి జరుగుతుంది అనేది 1కి 100 సార్లు ఆలోచన చేసిన తర్వాత పదవి మీద మీరు ఆశపడండి. అంతేదా తప్పనిచ్చి కానీ ఊరికేనే ఏదంటే అది మీరు వేసుకునేసి ఎవరి దగ్గరకు వాళ్ళ దగ్గర పోయి రికమెండేషన్లు పెట్టుకొని పదవి తీసుకోవడం అనేది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, కష్టపడిన వాళ్ళకి, పార్టీ ఆశయాల మీద కృషి చేసిన వాళ్ళకి, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మీద దృఢమైన సంకల్పంతో పనిచేసే వాళ్ళకి మాత్రమే పదవి ఇవ్వాలని, పదవి తీర్చేటువంటి వాళ్ళకి, పెద్ద నాయకులకి నేను గౌరవంగా చెప్తున్నానా లేదంటే హెచ్చరిస్తున్నానా అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. 1కి 10 సార్లు ఆలోచన చేసి మాత్రమే రాజకీయ పదవి కానీ నామినేటెడ్ పదవులు కానీ మీరు ఇవ్వండి. ఇచ్చే ముందు మన పార్టీ సిద్ధాంతాల్లో మత ప్రస్తావన లేని రాజకీయం అనే సిద్ధాంతాన్ని మనసులో పెట్టుకోండి. కులాలను కలిపేటువంటి ఆలోచన విధానం మనసులో పెట్టుకొని మాత్రమే మీరు పదవులు ఇవ్వండి. అంతేదా తప్పనిచ్చి కానీ మనకేదో వచ్చి ఏదో చేశారని, ఏదో ఫిజియోథెరపీ చేశారని మాత్రం దయచేసి ఎవరు కూడా సరే పదవులు రికమెండేషన్ చేయొద్దు, పదవులు ఇవ్వద్దు. పార్టీ బాగుపడాలి అని అంటే నియోజకవర్గంలో ఎతకండి, ఎతికి మరీ పదవులు ఇవ్వండి. ఈసారి మాత్రం సరైన పద్ధతుల్లో పదవులు రాకపోతే మాత్రం పార్టీ అభివృద్ధి జరిగేటువంటి పదవుల గురించి మేము మాట్లాడతాం, నామినేట్ల గురించి మేము మాట్లాడట్లేదు. పార్టీ అభివృద్ధి గురించి వచ్చేటువంటి పదవుల గురించి మాట్లాడతాం. వెతకండి, కష్టపడిన వాళ్ళకి ఇవ్వండి. జై జనసేన, జై హింద్.